సింహం మరియు ఎలుక కథ. ఒక అడవిలో ఒక సింహం ఒక చెట్టు కింద నిద్రిస్తున్నది. అప్పట్లో ఓ చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం కాలిపై పరిగెత్తింది. సింహం గర్జించి మేలుకుంది. వెంటనే ఆ ఎలుకను తన బలమైన పంజాతో పట్టేసింది. ఎలుక, నన్ను లేపావు అని నిన్ను తినేస్తా అంది సింహం కోపంగా. భయంతో వణికిపోతూ ఎలుక అంది, దయచేసి సింహమా, నన్ను క్షమించండి. నేను కావాలని డిస్టర్బెన్స్ చేయలేదు. మీరు నన్ను విడిచిపెడితే ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం పెద్దగా నవ్వింది. నువ్వు నన్ను బతికించగలవా? హాహా, సరే, నీ చిన్నతనం చూసి మిమ్మల్ని విడిచిపెడతా అంటూ సింహం ఎలుకను వదిలేసింది. కొద్ది రోజుల తర్వాత సింహం ఒక వేటగాడు వేసిన ఊరినలో చిక్కుకుంది. ఎంత గర్జించినా, ఎంత ప్రయత్నించినా బాహుశాలిన జాలం మరింత గట్టిగా పట్టేసింది. ఆ గర్జన విని ఎలుక అక్కడకు పరిగెత్తింది. సింహాన్ని చూసి వెంటనే పనికి దిగింది. తన పదునైన పళ్లతో తాడు తిన్నగా కరిచి తుడిచింది. కొద్దిసేపటికే సింహం స్వేచ్ఛ పొందింది. ధన్యవాదాలు చిన్న మిత్రమా అంది సింహం నమ్రంగా. ఇంత చిన్న జీవి నన్ను ఆదుకుంటుందని నేను ఊహించలేదు. నైతికం: దయ చేసిన పనికి విలువ తప్పక ఉంటుంది. ఎంత చిన్నవాడైనా గొప్పవాడికి సహాయం చేయగలడు.